ఇప్పుడు మనం రైతు మాటల్లో తెలుసుకుందామండి. సార్ నమస్తే అండి. ఈ వెరైటీని ఎక్కడ తీసుకొచ్చారండి? కిషోర్ గారి దగ్గర అండి. ఎక్కడండి అది? చంద్రపూడి దగ్గర అండి. నర్సరీలో తీసుకొచ్చారా? ఎట్లుందండి ఈ వెరైటీ? బాగానే ఉంది. ఎట్లా అనిపించింది? కింద నుంచి కాపు కానీ ఎట్లా అనిపించింది మీకు? కింద నుంచి కాపు అంటే చిక్కన కాపు, నల్లికి తట్టుకుంటుంది. బాగుంది. చెప్పు సరే, తాలు శాతం ఎట్లుంది మరి? తాలు శాతం తక్కువనే ఉంది. ఇప్పుడు రైతులకి ఏం సలహా ఇస్తారు మీరు? ఏ రైతైనా వేసుకోవచ్చు. విత్తనం బాగుంది, సైజు ఉంది, కాయ నల్లికి తట్టుకుంటుంది. వైరస్ పరంగా ఎట్లుందండి? మరి మీరు చూడటానికి వచ్చారుగా, మీకు ఎట్లా అనిపించింది? ఇది బాగుందండి. విత్తనం దగ్గర కాపు, తాలుగాయ అంటే చెట్టుకొక్కడ కూడా. కొంతమంది రైతులు వచ్చారండి, ఆ రైతులు కూడా తెలుసుకుందాం. కొంతమంది రైతులు వచ్చారు, వాళ్ళను కూడా. సార్ మీకు ఎట్లా అనిపించింది? మంచి విత్తనం అండి, పెట్టుకోదగ్గ పెట్టుకోవచ్చు. నల్లి కూడా తట్టుకుంది, అసలు నల్లి దొప్ప తట్టుకుంది, వైరస్ తట్టుకుంది. కింద నుంచి పై దాకా. ఎన్ని ఎకరాలు వేసారండి మీరు? 3.5 అండి. సార్ మీరు చెప్పు. వేసుకోవచ్చు, రాకెట్ అనే విత్తనాన్ని వేసుకోవచ్చు. సరేనండి, థ్యాంక్ యూ అండి.